హైదరాబాద్ లో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గచ్చిబౌలి నుంచి నార్సింగి వెళ్లే రూట్ లో ఓ ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది. సోలార్ సైకిల్ ట్రాక్ పై నుంచి డివైడర్ వైపు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కారు తీవ్రంగా దెబ్బతింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. తెల్లవారుజామున 4:20 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు. హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి పోలీస్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. సిటీలోని భారీ వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిషేధిస్తూ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి ఉన్న వాహనాలకు సైతం నిర్ణీత సమయాలు కేటాయించారు. ఈ ఉత్తర్వులు ఇవాళ్టి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నగరంలో ఉన్న రహదారుల్ని మొత్తం 91 రకాలైన రూట్లుగా పోలీసులు విభజించారు. వీటిలో కొన్నింటిలో కొన్ని రకాలైన వాహనాలను నిషేధించడం, నిర్దేశిత సమయాలు కేటాయించడం చేశారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆయా వాహనాలు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ బ్యూరో రవితేజని అడిగి. రవితేజ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్తగా ఈ ఆంక్షలని అమల్లోకి తీసుకొచ్చారు. మొత్తం 91 రకాలైనటువంటి రూట్లని విభజించి ఏ టైంలో ఏ వాహనం ఎటు అనుమతి ఇవ్వాలి, ఎటువైపున రావాలి, ఏ టైంకి రావాలి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక అంచనా వేసుకొని రివ్యూ ఏర్పాటు చేసిన తర్వాత పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ చర్చలు జరిపి హైదరాబాద్ లో నిత్యం ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఈ నిర్ణయాలని కఠినంగా ఈ రోజు నుంచి అమలు చేయనున్నారు. ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడినటువంటి కమర్షియల్ వాహనాలను నగరానికి ప్రవేశించడానికి పూర్తిగా నిషేధించినట్టుగా కూడా అధికారులు ఈ జీవోలో పొందుపరచడం జరిగింది. లోకల్ లారీలతో పాటు నిర్మాణ సామాగ్రి తరలించేటువంటి 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడిన వాహనాలు రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే హైదరాబాద్ లో అనుమతించాలి. ఈ టైంలో మాత్రమే ఈ వాహనాలు హైదరాబాద్ లో తిరగాలి. ఇక్కడ నుంచి ఎక్కడ కూడా ఈ వాహనాలు ఈ టైంలోకి రాకూడదు అంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. DCM, ఐచర్, స్వరాజ్ మోటార్స్ వంటి గూడ్స్ వాహనాలు దాంట్లో 12 టన్నుల మధ్య బరువుతో కూడినటువంటివి మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే ఇవి వాహనాలు అనుమతించాలంటూ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ రూట్స్ అన్నింటినీ కూడా ఏ ఔటర్ రింగ్ రోడ్ వైపు నుంచి సిటీలోకి ఎలా రావాలి, ఎంత బరువుతో ఉన్నటువంటి వాహనాలు రావాలంటూ కూడా వీటన్నిటిని డైవర్ట్ చేసి ఈ రోజు నుంచి ఎవరైనా రూల్స్ అతిక్రమించినట్టయితే తీవ్ర చర్యలు ఉంటాయి. వాహనాలు సీజ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు భారీగా ఫైన్లు విధించాల్సి ఉంటుంది. ఈ రూల్స్ తప్పనిసరిగా అందరూ వాహనదారులు పాటించాల్సిందంటూ మాత్రం ఈ ఆదేశాలు జారీ చేస్తే గత కొన్ని రోజుల క్రితం ఈ ఆంక్షల్ని విడుదల చేసింది. కానీ ఈ రోజు నుంచి అమలులోకి రానున్నటువంటి నేపథ్యంలో సిటీలో కొంత ట్రాఫిక్ ఏర్పడేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనేది ఆలోచనతోటే పోలీసులు ఈ నిర్ణయాలకు వచ్చినట్టుగా తెలుస్తుంది. భారీ వాహనాలు, ఎక్కువగా సిమెంట్, కాంక్రీట్ మెటీరియల్ లాంటికి సంబంధించినటువంటి వాహనాలు సిటీలోకి ఎంటర్ అవ్వడం కారణంగానే ఆ భారీ వాహనాలు ట్రాఫిక్ లో నుంచి వేరే వైపుగా వెళ్లాలంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయనే ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆంక్షలు ఈ రోజు నుంచి హైదరాబాద్ పోలీసులు అమల్లోకి తీసుకురానున్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.